సార్ ఇంకోటి ఇప్పుడు ఈ రీజనింగ్‌లో ఇంకో టఫెస్ట్ ఏంటంటే ఇప్పుడిప్పుడు ఒక 5, 10 ఏండ్ల కిందతో కంపేర్ చేస్తే సీటింగ్ అరేంజ్‌మెంట్ అనేది చాలా టఫ్‌గా మారుతుంది. సార్. క్వెషనింగ్ వచ్చే క్వెషన్ గూడా. సార్. అది ఒక సీక్వెన్స్‌లో ఉంటుంది. లేదంటే ఒక సర్క్యులర్ షేప్‌లో ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్‌లో గూడా చేస్తున్నారు. అవును. దీనికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? అంటే మీరన్న 40 సెకండ్స్‌లో అవును సార్. టైం వేస్ట్ చేయకుండా ఒక 5, 10 సెకండ్స్‌లోనే చేయగలిగేటట్టుగా. సార్ లీనియర్ అరేంజ్‌మెంట్ ఉంది. సర్క్యులర్ సర్క్యులర్. అరేంజ్‌మెంట్ ఉంది. పెంటాగన్ అనేది ఉంది. హెక్సాగన్ అని ఉంది సార్. సో వీటన్నిటికి ఒక్కటే లాజిక్ బాడీ మనమే. హ్మ్. మనమే. అందులో ఒక్కరి ఎవరి పేరైనా ఎంచుకొని, ఆ పేర్లో మనం ఇన్వాల్వ్ అయిపోతే, మనకు రైట్ ఎవరు, లెఫ్ట్ ఎవరు. అంతే సింపుల్. అదే లాజిక్. సో, మన రైట్‌లో ఎవరు కూర్చున్నారు, మన లెఫ్ట్‌లో ఎవరు కూర్చున్నారు. ఫస్ట్ లీనియర్‌లో కూర్చోబెట్టండి. అంటే ఇప్పుడు ఈ మధ్య వస్తున్న ప్యాటర్న్‌లు చూస్తే గనక ఆ! మనల్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఆ! సపోజ్ 'శిరీషకు' ఆ! 'రఘు' ఆపోజిట్ ఉన్నాడా? ఆపోజిట్ లేడా? అలాంటివి అడుగుతున్నాడు. అలాంటిదే సార్. ఫస్ట్ ఇన్వాల్వ్ అయిపోయి లీనియర్‌లో తీసుకొచ్చి రౌండ్ అన్నప్పుడు ఇట్లా చేసేయండి. హ్మ్. అంటే మన బాడీ మైండ్‌ని రౌండ్ చేయండి. మన మైండ్‌లో మనం ఒక ఫ్రెండ్ సర్కిల్. అందుకే చూడండి సార్, ఇక్కడ వాస్తవంగా మనం గమనించాల్సిందంటే మన పూర్వీకుల విధానం. నౌ వి ఆర్ యూజింగ్ ఇన్ ఏ అంటే ఫంక్షన్స్‌లో బఫ్ సిస్టమ్. బంతి భోజనం ఉండేది. బంతి భోజనం వెరీ ఇంపార్టెంట్. హ్మ్. వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా గాని మనది మనకుంటది. హ్మ్. అంటే అక్కడ లీనియర్ అరేంజ్‌మెంట్ ఉంటుంది సార్ బంతి భోజనంలో. సో, మన పక్కన ఎవరెవరు కూర్చోవాలని మనం మెంటల్‌గా ఫస్టే ఫామ్‌లో వెళ్తాం. అలాగే మన ముస్లిం సోదరమణులు ఫంక్షన్ జరిగితే 90% దే ఆర్ అరేంజింగ్ సర్క్యులర్ అరేంజ్‌మెంట్స్. సర్క్యులర్. రైట్ సార్. అంటే ఏ కమ్యూనిటీ అయినా మనం హిందూ కమ్యూనిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. హ్యూమన్ కమ్యూనిటీ అంటాను సార్ నేను. మనం మానవ సంబంధాలు కలిగిన అందరం కూడా ఫస్ట్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ప్లీజింగ్ వేలో వెళ్తే ఆన్సర్స్ వస్తాయి. అయితే ఎగ్జామ్ హాల్‌లో ఆన్సర్ రావాలంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ సెషన్ బాగా చేయాలి. హ్మ్. అంతే సార్. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ ర్యాంకింగ్ విషయంలో గూడా చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉంటాయంటారు. అవును. పైనుండి కిందకి ఎన్నో ర్యాంకు, కింద నుంచి పైకి ఎన్నో ర్యాంక్ అనేది. సార్. దాని టిప్స్ ఏమన్నా మా ప్రేక్షకుల కోసం? ఒక టిప్ సార్. టిప్ వచ్చేసి దీనికి ఒక షార్ట్ ఫార్ములా టైపు. హ్మ్. ఆ ఫార్ములా ఏంటిదంటే సార్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండిటిని యాడ్ చేయండి. హ్మ్. రెండిటిని యాడ్ చేస్తే ఒకే పాయింట్ మీదకొస్తాం. అవును. అంటే ఒకే పాయింట్‌ని మనం ఇప్పుడు ఎన్ని సార్లు కౌంట్ చేసినాం? 2 టైమ్స్ కౌంట్ చేసినాం. లెఫ్ట్ నుంచి ఇది ఎక్స్ అనే పాయింట్. హ్మ్. ఈ మైక్ ఎక్స్ అనే పాయింట్ మీదికి నేను ఇటు నుంచి లెఫ్ట్ నుంచి వస్తే 10థ్ పొజిషన్, రైట్ నుంచి వస్తే 11థ్ పొజిషన్. హ్మ్. సో, 10 + 11 21. కానీ ఒకే పొజిషన్‌ని 2 టైమ్ కౌంట్ చేసినా కాబట్టి -1 -1. అంతే. ఆన్సర్ వచ్చేసినట్టే సార్. ఓకే. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ రీజనింగ్ విషయంలో ఆహ్, పర్టిక్యులర్‌గా మీరు స్టార్టింగ్‌లోనే చెప్పారు. యోగా, మెడిటేషన్ అనేది మస్ట్ అనేసి. అవును సార్. దాంతో పాటు ఈ ఎస్ఐ అభ్యర్థులకు గాని, కానిస్టేబుల్ అభ్యర్థులకు గాని సార్. మీరిచ్చే ప్రధాన సూచన ఇంకేదైనా ఉందా? ఫస్ట్ సార్ సిలబస్ తెలుసుకోవాలి. హ్మ్. ఫస్ట్ పాయింట్. సిలబస్‌ని తెలుసుకున్న తర్వాత దాన్ని మనము ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది సార్? సిలబస్ ప్రెజెంటు ఫస్ట్ కాంపిటీటర్ చేయాల్సిన పనేంటంటే, ఈరోజు నోటిఫికేషన్‌లో సిలబస్ ఏముంది? హ్మ్. ఆ సిలబస్‌లో చాప్టర్ వైస్‌గా ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో జరిగినటువంటి క్వెషన్స్‌ని ముందుకు తీసుకోవడం. వాటిని మాక్ టెస్ట్‌లు రాయడం. ఆ మాక్ టెస్ట్‌లో మన తప్పొప్పులను హ్మ్. పరీక్షించుకోవాలి. హ్మ్. దాన్ని రెక్టిఫై చేసి మనం నెక్స్టు ఓన్ నోట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దీనికి తోడు డైలీ 2 అవర్స్ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తీయాలి సార్. యూనిఫార్మ్ సర్వీసెస్ కావాలంటే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఫిజికల్లీ ఫిట్ దెన్ ఆటోమేటికల్లీ మెంటల్లీ ఫిట్ అవుతావు. హ్మ్. సో, ఫిజికల్ ఫిట్‌నెస్ పైన మార్నింగ్ 1 అవర్ గాని, ఈవినింగ్ 1 అవర్ గాని, లేదా మార్నింగ్ 2 అవర్స్ గాని, ఇప్పుడు 24 అవర్స్‌ని ఫస్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ చదివితే జాబ్ వస్తదని నేననను. చదివిన అవర్సే నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని, సబ్జెక్ట్‌ని మైండ్‌లో తీసుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు కొంతమంది మిత్రులు సార్ సినిమా చూసి 3 అవర్స్ చూస్తాడు. కానీ మనకు 3 మినిట్స్‌లో స్టోరీ చెప్తాడు. అవును. 3 అవర్స్ సినిమాను 3 మినిట్స్‌లో స్టోరీ చెప్పాడు. కలర్‌ఫుల్‌గా చెప్తాడు. రివిజన్ అది. రివిజన్. కారణం ఏంటిదంటే ఇంట్రెస్ట్. హ్మ్. ఇక్కడ గూడా నేను యూనిఫార్మ్ సర్వీసెస్ రావాలి. ఐయామ్ టు బికమ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ లేదా ఐయామ్ కానిస్టేబుల్. సో, నన్ను నేను ఇన్‌స్పైర్ కావడానికి ఒకే ఒక మోటివేటర్ ఎవ్వరు అవసరం లేదు. మీ పేరెంటే.
మన ఇంట్లోనే మన అమ్మ నాన్నల రూపంలో, మన పేరెంట్స్ రూపంలో, మన గురువుల రూపంలో, మన స్నేహితుల రూపంలోనే దైవ శక్తి ఉంది. సో, వారే మనకు మోటివేటర్. అందరికంటే పెద్ద మోటివేటర్ అమ్మ, నాన్న. సో, ఆ తర్వాత గురువులు, ఆ తర్వాత సమాజం. హ్మ్. సో, వారి నుంచి నేర్చుకుంటూ రోజు వాళ్ళకి మీరు సమాధానం చెప్తున్నారని ఫీల్ కండి. నేను ఇంటికాడ నుంచి బయలుదేరినది ఏ పని కోసం? రేపు ఈ ప్రశ్నలన్నిటికి వెంటనే నోటితో సమాధానం చెప్పకండి. మౌనం వహించండి. మన యొక్క విజయమే శబ్దం చేయాలి.